హాయ్, నేను మీ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్పీసీ. హాయ్ హలో, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. దిస్ ఇస్ కావ్య. ఈ మధ్య ఎవరిని చూసినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మీకు అర్థమైపోయింది కదా, ఎస్, సూపర్ ఓవర్. ఇప్పుడు మనతో పాటు నవీన్ చంద్ర గారు ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను క్వశ్చన్స్తో షూట్ చేసేస్తాను. రెడీ? క్వశ్చన్స్తో షూట్ చేస్తారా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టీఎఫ్పీసీ. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూపర్ డూపర్ గా హిట్ అయిపోయింది ఆహాలో ఎప్పుడైతే రిలీజ్ అయిందో. యాక్చువల్లీ ఈ టీజర్, ట్రైలర్, పోస్టర్ ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పటి నుంచి పీపుల్ ఆర్ వెయిటింగ్, ఎప్పుడు చూడాలని. చిన్న క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయిందండి అప్పుడు. ఆ పోస్టర్స్, పైగా చాందిని కలర్ ఫోటోతో తను లైక్ షీ వాజ్ రేసింగ్ ఇన్ అ గుడ్ వే. పీపుల్ లైక్డ్ హర్ అలాట్ ఇన్ కలర్ ఫోటో. అండ్ భానుమతి రామకృష్ణ ఆహాలోనే రిలీజ్ అయింది. సో అక్కడ కూడా జనాలకి నా వర్క్ నచ్చింది. సో ఈ రెండు కాంబినేషన్, టూ పీపుల్ అగైన్ కమింగ్ విత్ అ డిఫరెంట్ స్క్రిప్ట్. అంటే వీళ్ళు ఏదో కొత్తగా చేసుంటారు, చూద్దామనేసి అటెంప్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు దెమ్. నిజంగా మంచి రెస్పాన్స్ అండి, చాలా మంచి రెస్పాన్స్. ఓకే, సో సూపర్ ఓవర్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. అసలుకి మీరు స్క్రిప్ట్స్ని ఎలా చూస్ చేసుకుంటారు? మీరు ఆ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల అలా ఉంటుందా, లేదంటే మీకోసమే డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది మాకు? స్క్రిప్ట్స్ని ఎలా చూస్ చేస్తారంటే అండి, లైక్ ఐ లిజన్ టు మ్యాక్సిమం అండి. నాకు ఎంత వీలవుతుందంత అన్ని కథలు వింటాను. అంటే ఒక డైరెక్టర్ మమ్మల్ని అనుకుని రాసుకున్నప్పుడు అట్లీస్ట్ మేము వినడానికి ఆ టైం ఇవ్వాలి. సో అది విన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ రియలీ, ఇఫ్ ఐ కుడ్ సీ మై సెల్ఫ్ దట్ ఐ కుడ్ పుల్ ఇట్ ఆఫ్ ఈజీలీ అండ్ ఐ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద డైరెక్టర్, ప్రొడక్షన్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఈ కథ వర్కౌట్ అవుతుంది అంటే ఆన్ అ లైటర్ నోట్ ఇట్ షుడ్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్ మోర్ దెన్ గివింగ్ అ బిగ్ మెసేజెస్ కన్నా బాగుంది. ది షుడ్ ఫీల్ దిస్ ఫిలిం ఈజ్ క్లోజర్ టు అస్ అని అనుకోని. సో అలా చూస్తానండి. అంటే కొన్ని వచ్చేస్తాయండి. బికాస్ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ చూస్తుంటే దే ఆర్ క్రేజీ అండి. ఐమ్ నాట్ సే యంగ్ డైరెక్టర్స్, ఓల్డ్ డైరెక్టర్స్ అని డిఫరెన్షియేట్ చేయను, బట్ థాట్ ప్రాసెస్ మారిపోయింది. ఐ థింక్ బికాస్ ఆఫ్ లాక్డౌన్ ఏంటో తెలీదు, అందరికీ చాలా స్పేస్ దొరికింది వాళ్ళు తెలుసుకోవడానికి. అండ్ రీసెంట్గా ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సమ్ మోర్ ఫిల్మ్స్. ఇప్పుడు అందరూ కొత్త డైరెక్టర్స్, యంగ్ అని, ఎందుకంటే ఏజ్ తక్కువ ఉన్న డైరెక్టర్స్ హూ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ వరల్డ్ సినిమా అండ్ అన్ని రకాల సినిమా చూసిన వాళ్ళు. సో దే ఆర్ కమింగ్ అప్ విత్ గ్రేట్ ఐడియాస్. సో అలాంటి ఒకరిలో ప్రవీణ్. సో ఈ డైరెక్టర్ వచ్చేసి నాకు చెప్పారు, భయ్యా ఇది క్రికెట్ బెట్టింగ్ మీద ఉంటుంది అనగానే అనుకున్నా, ఈ మధ్యకాలంలో క్రికెట్ బెట్టింగ్ మీద ఎక్కడ లేదు ఫిలిం ఎస్పెషల్లీ. అండ్ ఉంటే క్రైమ్ ఫర్ మనీ, బ్యాంక్ రాబరీ అలా ఉంటుంది. దిస్ ఈజ్ సంథింగ్ కాల్డ్ హవాలా అండ్ ప్రతి ఒక్కరికి తెలుసు అది. ఎవ్రీ వన్ డస్ ఇట్ ఫర్ హ్యూజ్ మనీకి. ఏదైనా హవాలా చేయాలంటే కూడా చాలామంది చేస్తారు. సో ఇది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా. అండ్ కథ విన్నప్పుడు నాకు నచ్చిన పాయింట్ ఆ సినిమాలో అంటే ట్విస్ట్, ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఆ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంది, అది నాకు చాలా ఇష్టం అనమాట. సో నేను కథ ఒప్పుకోవడానికి కారణం ఆ క్లైమాక్స్ ట్విస్ట్. అంటే ఆ కిక్ ఆడియన్స్కి దొరుకుతుంది. అది నా వలన మిగతా వాళ్ళ వలన తెలియదు, బట్ ఆ సినిమాలో ఉంది, ఆ కిక్ జనానికి దొరుకుతుంది. అప్పుడు ఐ సెడ్ ఓకే, దిస్ స్క్రిప్ట్ విల్ వర్క్అవుట్ ఇన్ అ గుడ్ వే ఇఫ్ వీ యాజ్ అ టీమ్, నేను, ప్రవీణ్, సుధీర్ వర్మ గారు కూర్చొని అండ్ చాందిని, మేమందరూ ఒక రీడింగ్ తీసుకున్నాం. అండ్ క్యారెక్టర్స్ ఎలా మాట్లాడాలి, భీమవరం వ్యాస ఎలా ఉంటుంది, చాలా డీటెయిల్. ప్రవీణ్ నాకు క్రికెట్ బెట్టింగ్ గురించి ఏం తెలియదు, నాకు జీరో నాలెడ్జ్, బికాజ్ గ్యాంబ్లింగ్ అది. సో అటు సైడ్ నా ఎప్పుడు గ్యాంబ్లింగ్ సైడ్ అసలు నేను జనరల్గా క్రికెట్ ఆడడం క్రికెట్ అలా చాలా ఆడతాను. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం, బట్ గ్యాంబ్లింగ్ నాకు నచ్చదు అండ్ ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ ఆల్సో. బట్ అది చేయడం వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అని నాకు తెలుసు, బికాజ్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా ఆడేవాళ్ళు. దానివల్ల చాలా లాసెస్, కొందరైతే బైక్లు ఇచ్చేసారు, కార్లు ఇచ్చేసారు, అండ్ కొందరైతే పొలాలు, అడిక్షన్. అండ్ ఎందుకు అనిపించింది, ఎక్కడో రిలేట్ అయ్యా నా ఫ్రెండ్స్కి, ఇవన్నీ జరిగాయి కదా, ఐ షుడ్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అని అనుకుని చేసింది స్క్రిప్ట్ ఇది. అండ్ ప్రవీణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మీతో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు లైక్ మూవీ పట్టాలెక్కే వరకు ఈజ్ లైక్ విత్ యూ కదా, సో ఎలా ఉండింది తనతో బాండింగ్? అండ్ ఒకటండి, మనిషి ఉన్నప్పుడు లేదా లేనప్పుడు కాదండి ఈ విషయం. ప్రవీణ్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఫర్ అస్.
ఎందుకంటే ఆ 30 days, ఆ 30 nights మేము చేసిన షూట్ చాలా సరదాగా మా ముగ్గురు కెమిస్ట్రీ చూసారనుకోండి, ఇట్స్ ఆల్ ప్రవీణ్. ఎందుకంటే మాకు వచ్చి ఇలా చేయి యాక్టింగ్ ఆ డైలాగ్ ఇలా చెప్పి ఏం చెప్పలేదు. మా ముగ్గురిని ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో పెట్టేశాడు ప్రవీణ్ తీసుకెళ్ళి. ఓకే, ఇది సీన్, సో కెమెరా మీ చేతిలో ఉంది, కార్ మీ చేతిలో ఉంది, కెమెరా రిగ్ ఫిక్స్ అయి ఉంది. ఐ వాంట్ ఈ 3 scenes ఈరోజు నైట్ ఈ 3 scenes చేస్తున్నాం. సో మీరు ఎలా ఇంప్రూవైజ్ చేసుకుంటారో చేసుకోండి, బట్ నాకు ఐ వాంట్ మై క్యారెక్టర్స్ టు టాక్. సో తను ఇంకో కార్లో ఉండేవాడు, మేము ఈ కార్లో చాందిని డ్రైవ్ చేసేది. అండ్ ఒక సీన్ మేము 3 to 4 times చేసేవాళ్ళం. ఫస్ట్ షాట్లోనే బాగా వచ్చినా మేము ముగ్గురమే సరే నాది అది మిస్ అయింది, నేను ఇలా అనుకున్నా. ఇంప్రూవైజ్ చేస్తూ ఫస్ట్ డేలో ఇంప్రూవైజింగ్ చేస్తూ సెకండ్ డే షూట్ నుంచి ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం రాలేదు మాకు. మేము క్యారెక్టర్స్లో వెళ్ళిపోయాం. అండ్ ప్రవీణ్ మేడ్ షూర్ దట్ వీఆర్ దేర్ ఆన్ స్పాట్ ఆన్. అండ్ వాట్ అ డైరెక్టర్ అండి. చిన్న కథ అండి, చిన్న ప్లాట్, దాన్ని హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ ఫీల్ బ్యాడ్ బట్ స్టిల్ he should have been and watched his success. అసలు ఆ రోజు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఆ రోజు నేను షూట్లో లేనండి, అంటే నా షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఈ పాసింగ్ షాట్స్ తీయాలి, సో ఆ పాసింగ్ షాట్స్ తీసేశారు. ఐ థింక్ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత దిస్ లాస్ట్ డే ఆఫ్ షూట్ ప్యాకప్ అని చెప్పిన తర్వాత ఇది జరిగింది. అండ్ దట్స్ వెరీ సాడ్ ఇది. ఆయన డ్రీమ్స్ కానీ సంథింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా మీతో షేర్ చేశారా? అంటే లైక్ హీ వాంటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్స్ అని. నా షెడ్యూల్ కంప్లీట్ అయినప్పుడు క్లాక్స్ అని కో డైరెక్టర్ ఉన్నారు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎందుకంటే వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు. సో నా లాస్ట్ డే షూట్ ఉన్నప్పుడు నేను డైరెక్షన్ టీంతో పిలిచి మాట్లాడి, సారీ నా నుంచి ఏదైనా తప్పు జరిగింటే షూటింగ్ ప్రాసెస్లో సారీ అంటే భలేవారులేండి అని ఆయన చెప్పారు. సార్ వీ షుడ్ వర్క్ మోర్, ఐ లైక్డ్ వర్కింగ్ విత్ యూ. సో నా దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్, ఐ వుడ్ లైక్ టు నరేట్ టు యూ నెక్స్ట్ కమింగ్ మంత్స్లో ఆఫ్టర్ ఐ ఫినిష్ దిస్ ఫిలిం అన్నారు. అండ్ ఐ వాజ్, ఎందుకంటే ఈ ఫిలిమే లైక్ ద వే హీ షాట్ ఐ లైక్డ్ ఇట్. సో మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలని చాలా కోరుకునేది నాకు. అండ్ ఇలా జరిగిపోవడం వల్ల ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఇంకా ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ కో స్టార్ చాందిని. మీ కాంబినేషన్ ఇట్ వాజ్ లైక్ వావ్. అంటే మిగతా మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ ప్రీవియస్ ఫిలిమ్స్లో ప్రతిదీ కూడా ఒక మార్క్ లాగా ఉండింది, బట్ ఇట్ వాజ్ లైక్ ఫ్రెష్ ఫీలింగ్. కలర్ ఫోటో తర్వాత తను మీరు లైక్ భానుమతి తర్వాత, సో ఎవరు ఫైనలైజ్ అయ్యారు ఫస్ట్ ఈ క్యారెక్టర్కి? మిమ్మల్ని తీసుకోవడం జరిగిందా, చాందినినా? ఎవరికి చెప్పారు స్క్రిప్ట్ ఫస్ట్? అంటే ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యారు, కానీ నేను షూటింగ్స్లో బిజీ ఉండడం వల్ల నేను కథ వినడం లేట్ అయింది. సో నా డిలే వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్టెడ్ కాస్టింగ్ అదర్ కాస్ట్. దట్ చాందిని అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, రాకేంద్ర మౌళి కూడా ఫిక్స్ అయిపోయారు. సో నేను ఇంకా కథ వినలేదు అప్పుడు. సో అందరూ ఆల్ ఆర్టిస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. ఒక ప్రవీణ్ గారు నాకు వచ్చి, నేను ఇంకో నరేషన్ అడిగాను, ఇంకో బెటర్మెంట్ నరేషన్ కావాల్సింది, బికాస్ నేను వేరే షూట్ నుంచి వచ్చి విన్నాను కదా అది, సో ప్రాపర్గా వినలేదు. సో ఇంకో నరేషన్ కావాలన్నప్పుడు నా షూటింగ్ స్కెడ్యూల్స్లో బిజీ ఉండడం వల్ల పాపం ఆయనకు వెయిట్ చేయించాను, ఒక 10 days 15 days వెయిట్ చేయించా. బట్ దాని తర్వాత కలిసిన వెంటనే ఐ సెడ్ ఓకే అండ్ వీ స్టార్టెడ్. చాందిని అమ్మాయి కలర్ ఫోటో కంటే ముందు నాకు అమ్మాయి మను అనే ఫిల్మ్ నాకు చాలా ఇష్టం. మనులో తను చాలా బాగా చేసి ఉంటుంది. అండ్ అంటే చాలా సటిల్గా, చాలా ఆర్గానిక్గా ఉంటుంది తన వర్క్ మనులో. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ఈ అమ్మాయికి మంచి సినిమాలు పడాలి, బాగా చేయాలి అమ్మాయి అని నేను ఎప్పుడు విష్ చేశాను, పరిచయం లేనప్పుడు కూడా. బట్ వెన్ షీ కేమ్ ఆన్ సెట్ అండ్ నాకు రాఖీకి తనకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉంది. వీఆర్ నాట్ యాక్చువల్లీ ఫ్రెండ్స్, తెలుసు బట్ పరిచయం లేదు. ఎక్కడో నేను కొంచెం ఓపెన్ అప్ అయిపోయా వాళ్ళతో. ఐ మేడ్ దెమ్ కంఫర్టబుల్ ఫస్ట్ అండ్ దే మేడ్ మీ కంఫర్టబుల్ అగైన్. అండ్ ఇప్పుడు మనం షూటింగ్ అయిపోయిన తర్వాత కలిసిన వీ హ్యావ్ దట్ సేమ్ బాండింగ్. యా, సో షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ షీ హ్యాస్ వాల్యూస్ ఫర్ పీపుల్ అండ్ యా, షీ విల్ గ్రో మోర్. And I'll be the first one to wish, I pray to God that she should do well in her career and show all her passion of acting to people and entertain people.
అండ్ ఒక డౌట్ వచ్చింది నాకు, ఇప్పుడు ఒక కో స్టార్తో మనం కంఫర్టబుల్గా యాక్ట్ చేయాలంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ రిక్వైర్డా, లేదంటే క్లాప్ కొట్టగానే లైక్ అంటే రోలింగ్ చెప్పగానే చేసేయడం, యాక్షన్ చెప్పగానే? నేను అది బిలీవ్ చేయను. ఐ బిలీవ్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ అ ప్రాసెస్. అంటే ప్రతి ఒక్కరు టీంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఒకరు పరిచయం ఉండాలి. ఎందుకంటే ఏ కథ అయితే చేయబోతున్నామో, అంటే మనం ఏం చేయబోతున్నామో పక్కన ఉన్న వాళ్ళకి తెలియకుండా లేక సడన్గా అలా చేయడం, అది చేయొచ్చు, బాగుండొచ్చేమో, కానీ నాట్ టు ద మార్క్, ఎక్కడో రియాలిటీ అనేది కొంచెం మిస్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేనైనా లైక్ వేరే యాక్టర్స్ అయినా ఐ థింక్ దిల్ జెల్ అప్ విత్ టీమ్తో జెల్ అవుతూనే ఆ డైరెక్టర్ గారికి ఏం కావాలో మనం ఇవ్వగలం. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండి. సూపర్ ఓవర్ ఈజ్ షియర్ అ టీమ్ వర్క్, అండ్ క్రెడిట్, ద హోల్ క్రెడిట్ ఐ వాంట్ టు గివ్ ఇస్ అండ్ ఆర్ టీమ్ అండ్ లైక్ ప్రవీణ్కే అండి. అండ్ స్పెషలీ సుధీర్ వర్మ గారు, లైక్ ఆయన గురించి నాకు ఎంత చెప్పినా తక్కువే. ఆయన పర్సనల్గా అంత తెలియదు, బట్ ఈ ఫిలిం నుంచి నాకు చాలా పర్సనల్గా తెలుసు. బికాజ్ ద వే హీ అకంప్లిష్డ్ ప్రవీణ్స్ డ్రీమ్, ఆ ఫిల్మ్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి టీఐ నుంచి ఎవ్రీథింగ్ పోస్ట్ ప్రొడక్షన్లో తన దగ్గర ఉండి ప్రవీణ్ ఎలా అయితే అనుకున్నాడో ఈ సినిమా, ఎలా అయితే ఈ ట్విస్ట్ ఉందో, ఈ కథను తను ఏం రాసుకున్నాడో డైలాగ్ ఒక్కటి మార్చకుండా ప్రతి ఫ్రేమ్, ప్రవీణ్ షూట్ చేసిన ప్రతి ఫ్రేమ్ అలాగే పెట్టి, పోస్టర్స్ ఐడియా కూడా ఎవ్రీథింగ్ వాజ్ ప్రవీణ్స్. సో ఎవ్రీథింగ్ ప్రవీణ్ సంబంధించి అన్నీ సుధీర్ గారు చేయడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం. అండ్ ద హోల్ క్రెడిట్ హీ ఆల్సో టోల్డ్ ఇన్ ఇంటర్వ్యూ దట్ నాదేం లేదండి, లైక్ ఇట్స్ ఆల్ ప్రవీణ్స్ అండ్ we love him, we miss him forever. అండ్ ఈ ప్రాజెక్ట్ మీకు వచ్చినప్పుడు ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకున్నారు? రాజా రవీంద్ర గారితో అండి. సో రాజా రవీంద్ర గారికి ఫస్ట్ ప్రవీణ్ అండ్ సుధీర్ వర్మ గారు ఇలా ఉంటుంది పాయింట్ క్రికెట్ బెట్టింగ్ మీద అంటే, సో ఆయన ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి వినండి, ఓకేనా వినండి అన్నారు. యా సార్ షూర్గా వింటాను. సో ఆయన కాన్ఫిడెన్స్గా ఉండే రాజా రవీంద్ర గారు, ఈ సెడ్ దిస్ ఫిల్మ్ విల్ వర్క్, యూ గో అండ్ జస్ట్ షూట్ అండ్ కమ్, మీకు నచ్చింది కదా, నచ్చింది సార్ నాకు చేయండి అని చెప్పేసి. అండ్ హీ ప్రిడిక్టెడ్ ద ఫిల్మ్ బిఫోర్ రాజా. ఆయన చెప్పారు ఇది ఆడుతుంది చూడండి సినిమా అని చెప్పారు. షూటింగ్ ముందే, షూటింగ్ కాకుండా ముందే చెప్పారు, ఇది ఈ సినిమా ఆడుతుంది, సుధీర్కి మంచి టేస్ట్ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే సుధీర్కి మంచి టేస్ట్ ఉంది, సో ఈ సినిమా ఆడుతుంది అన్నారు. థ్యాంక్ యూ సార్, చూద్దాం సార్, ఐ డూ మై బెస్ట్ అన్నాను. బట్ ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. అండ్ మీ లైఫ్లో లైక్ ఫిలిమ్స్ పరంగా హూ ఇస్ ద క్రిటిక్ బెస్ట్? క్రిటిక్ అంటే అండి మై బ్రదర్, మా అన్నయ్య. అంటే యాజ్ ఇట్ ఈస్ గా చెప్పేస్తారా, బాగుందంటే బాగుంది, బాగాలేదంటే లేదు. మా అన్నయ్య. మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తా. ఓకే. బికాజ్ ఆయనే నాకు గురువు. నేను ఇలా ఉండడానికి కారణం ఆయనే. బికాజ్ ద వే హీ హాజ్ ఎంకరేజ్డ్ మీ టు కమ్ హియర్, సో యాక్సెప్ట్ చేయాలి, ట్రూత్ని యాక్సెప్ట్ చేయాలి, ఫ్యాక్ట్స్ని యాక్సెప్ట్ చేయాలి. సో అండ్ హీ సేస్ దట్ అండ్ ఐ సెడ్ ఓకే, ఐ షుడ్ ఇంప్రూవ్ అనుకుంటా. అండ్ సూపర్ ఓవర్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్కువగా కార్లోనే కాబట్టి, సో అంటే చాందినికి నిజంగా కార్ డ్రైవింగ్ రాదని అనుకున్నారా మీరు? అంటే వాట్ వాస్ హ్యాపెండ్ అప్పుడు అసలుకి? యూజువలీ ఇలాంటి కథలకి అమ్మాయిల్ని యాక్టర్స్గా ఎంచుకుంటే ఈ స్టంట్స్ అన్ని హీరో చేయాలి, ఈ కార్ డ్రైవింగ్ ఈ చేజ్లన్నీ హీరో చేయాలి. అవును. బట్ చాందిని అంటే యాక్టర్ ఉంటూ ప్లస్ కార్ డ్రైవింగ్ అయితే యాడెడ్ బోనస్ అది. అండ్ ద వే ఆ అమ్మాయి, ద వే షీ డ్రోవ్ ఇన్ ద ఫిలిం, వావ్. అంటే వావ్ ఎందుకంటే నార్మల్ ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు, బట్ చాలా టెక్నికల్ థింగ్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రిగ్ వేసుకొని డ్రైవ్ చేయాలంటే కొంచెం దూరం వరకు కనిపిస్తుంది, అండ్ యూఆర్ ఆన్ ద స్ట్రీట్స్, ఇటు రిగ్ ఉంది, ఇటు లైట్ ఉంది, ఇటు కెమెరా ఉంది, అండ్ వన్ మోర్లు డైలాగ్ మిస్ అవ్వకూడదు, అండ్ యూ షుడ్ బి వెరీ న్యాచురల్. దో నేను రాకీ అండ్ నేను పక్కనున్నా మాకు ఎక్కడో టెన్షన్. ఓకే, నాకు ఎప్పుడు అంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎప్పుడు నా చేయి మ్యాక్సిమం రైట్ లెగ్ మీద ఉండేది, ఎందుకంటే ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ హ్యాండ్ బ్రేక్ పుల్ చేయొచ్చు అని. ఓకే. ఓకే,
బికాస్ షీఈస్ టెలింగ్ హర్ లైన్స్, తన డైలాగ్స్ చెప్తుంది, యాక్షన్ చేస్తుంది. మల్టిపుల్ టాస్క్. కొన్ని చేజ్లు అయితే మామూలు చేజ్ కాదండి, తను ఉంది, జీప్ ఉంది, బైక్ ఉంది, అవన్నీ ఒక కెమెరాలో కనిపించాలి. ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలంటే డ్రైవింగ్లో నిజంగా అంత ఈజీ కాదు. కొంచెం తను తప్పు చేస్తే ఒకటి ఫస్ట్ కెమెరా పోద్ది. ₹1.5 కెమెరా అది, మరి 1.5 crore అలా ఉంటుంది కెమెరా. అండ్ యూ షుడ్ బి మోర్ కాన్షియస్. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అమ్మాయికి ఉంది. డ్రైవింగ్ చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు చాలా ర్యాష్గా చేస్తారు, సూపర్గా చేస్తారు డ్రైవింగ్. బట్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే షూటింగ్ చేసేటప్పుడు ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అమ్మాయికి బాగుంది. అందువల్లనే ఆ చేస్ సీక్వెన్సెస్ అంత బాగా వచ్చింది. మేము కూడా అంత ఫ్రీగా చేయడం కారణం ఏంటంటే అమ్మాయి డ్రైవ్ బాగా చేస్తుంది అండ్ కాన్ఫిడెంట్గా ఉంది. ప్రతి షాట్ తను క్యాప్చర్ చేస్తుంది. తను డ్రైవ్ చేస్తున్నప్పుడు కెమెరా ఎట్టు పెట్టినా అందరూ ఆర్టిస్ట్ క్యాప్చర్ అవుతున్నారు. దట్ ఈస్ గ్రేట్ అండ్ షీ హ్యాస్ దట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గుడ్ అండ్ మంచి యాక్టర్స్ తను. యా. అండ్ ఈ సినిమా పరంగా అంటే రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇట్ వాజ్ లైక్ అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఫ్యామిలీ అనేది ఎప్పుడు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు వెంటనే చూడంగానే. చాలామంది నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటంటే దే లైక్ మై హెయిర్. ఈ ఫిలింలో చాలామందికి నా జుట్టు గురించి దే లైక్ దట్ కర్లీ హెయిర్స్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నారు. అవునా, నేను అనుకున్నా ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ అండి. ఆ క్యారెక్టర్కి ఇంకా అంత టెన్షన్లో వాడు దువ్వుకుంటాడా లేకపోతే స్టైల్గా ఉంటాడా అవన్నీ ఉండదు కదండి. సో అంత టెన్షన్లో వాడు మొత్తం వదిలేశాడు. ఆ క్యారెక్టర్ వదిలేసింది హెయిర్ని. బికాస్ హీజ్ ఇన్ చాలా అప్పుల్లో ఉన్నాడు. తన మీద తనకుంటే మైండ్లో ఎక్కువ ఉంటుంది. సో అలా వదిలేశాను. చాలామందికి నా హెయిర్ బాగా నచ్చింది. దే హ్యాడ్ దట్ లాంగ్ హెయిర్. ఎందుకో నాకు వచ్చిన కామెంట్స్ అంతా మోస్ట్ ఆఫ్ ది చాలామంది అమ్మాయిలు చెప్పారు, కానీ గైస్ ఆల్సో అన్న ఎలా మెయింటైన్ చేస్తావన్న హెయిర్ అన్నారు. ఏం లేదు తమ్ముడు, ఆల్మండ్స్ తింటా బాగా అంతే అన్న. ఓకే, ఇప్పుడు అబ్బాయిలకి ఒక టిప్ ఇచ్చేసారు. అందరండి లైక్ హ్యావ్ గుడ్ ప్రోటీన్, గుడ్ ఫుడ్, జంక్ తినకుండా నీట్గా ఉన్నాం అనుకోండి, ఎవ్రీవన్ విల్ లుక్ బ్యూటిఫుల్ అండ్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ గుడ్ లైఫ్. ఎస్, అంటే ఇప్పుడు అందాల రాక్షసి దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఫిలింలో యార్ లైక్ ఒక అంటే మీరు మీలాగే ఉంటారనిపిస్తుంది. మళ్ళీ అంటే అంటే ఇప్పుడు బయట చూసినా సినిమాలో చూసినా పెద్ద ఫరక్ అనిపించదు, బట్ ఏదో స్పెషాలిటీ ఉంటుంది ప్రతి సినిమాలో. సో హౌ యూ ఎలా మెయింటైన్ చేస్తారు? అని నేనేం చేయనండి, నాకు ఇచ్చిన పనిని నేను బాగా చేయాలి, అదొక్కటే నాకండి ఎప్పుడు ఉంటుంది. అంటే నన్ను ఎంచుకున్నారు ఈ పాత్రకి, అంటే ఈ ఫిలింకి నన్ను ఎంచుకున్నారంటే సో ఏదో కారణం ఉంటుంది. ఆ పని నేను బాగా చేయాలి. నేను నా ధ్యాస మొత్తం దాని మీదే ఉంటుంది. బట్ ద టెక్నీషియన్స్, ద డైరెక్టర్స్ నిజంగా దే లైక్ మై అప్రోచ్ టువర్డ్స్ మై క్యారెక్టర్ అండ్ దే ట్రై టు క్యాప్చర్ మీ వెల్. నా క్యారెక్టర్ని బాగా ఉండాలి అనేసి వాళ్ళు క్యాప్చర్ ఎక్కడో ఇద్దరు కలిసి చేస్తేనే కదండి. ఇప్పుడు నేను మాత్రం బాగా చేసి లుక్ చూసుకోకుండా కాకుండా, సో నా పని ఏంటంటే నా పని ఫ్రేమ్ పెడితే యాక్ట్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూము, వాళ్ళు ఇచ్చిన ఏదున్నా వాళ్ళదే, వాళ్ళు ఏది ఇచ్చినా నేను వేసుకుంటా. బట్ నాకు నా క్యారెక్టర్ కనిపించాలి, అది వాళ్ళు షూట్ చేస్తున్నారు. సో ఐ గివ్ ద క్రెడిట్ డిఓపీస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ మై డైరెక్టర్స్ అండి. ఓకే, అండ్ మీ బియర్డ్కి మీ హెయిర్కి నిజంగానే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఒక మార్క్ క్రియేట్ చేశారు. అంటే బియర్డ్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు అమ్మాయిల్లో కూడా. ఎవ్రీబడి లైక్ మీలా ఎవరిలాగా ఉండాలంటే నవీన్ చంద్ర అంతే. నాకు బియర్డే రాకుండా ఉండిందండి ఆల్మోస్ట్. అవునా? నాకు ముస్టాచ్ కూడా అంత థిక్గా వచ్చేది కాదు. ఓకే, కాలేజ్ టైంలో ఏంటి మా ఫ్రెండ్స్ అందరికి బియర్డ్స్ వచ్చేసి నాకు రాలేదు, ఇంకా ముస్టాచ్ రాలేదు, టీజ్ కూడా చేసేవాళ్ళు. ఓకే, సో అప్పుడు దీంట్లో ఐ జస్ట్ డిడ్ మై షేప్, కంటిన్యూగా షేప్ చేసేది చూస్తే ఇప్పుడు ఆ బియర్డే ఇట్స్ లైక్ గివింగ్ మీ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ బియర్డ్ వల్ల స్మార్ట్గా ఉన్నానా, హ్యాండ్సమ్గా ఉన్నానా అది కాదండి, కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది నాకు. సో ఐఎమ్ కొంచెం ఒకసారి ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాపర్లీ, ఇంకా దిస్ విల్ వర్క్ ఫర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అని. అండ్ మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కూడా ఎక్కువగా కళ్ళల్లో కనిపిస్తుంది. ఏడిపించేసిన అంటే లైక్ ఎమోషనల్ సీన్స్ ఉన్నా కళ్ళల్లోనే కనిపిస్తుంది, ప్రేమ ఉన్నా కళ్ళల్లోనే కనిపిస్తుంది. అంటే స్పెషల్గా మీరు ఎక్స్ప్రెషన్స్ని అలా అక్కడికి తీసుకొస్తారా, అంటే న్యాచురల్గా అలా ఫామ్ అవుతుందా? నాకు వాయిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న డైరెక్టర్ వాయిస్ని ఫస్ట్ నేను లొకేషన్లో ఎంటర్ అయ్యాను అనుకోండి, నాకు ఆ వాయిస్ ఎక్కడ వినిపించినా ఆ వాయిస్ ఫస్ట్ నాకు వినిపిస్తుంది, వేరే ఎవరు వాయిస్ వినిపించదు. బికాస్
ఆ వాయిస్కి నేను అలవాటు అవ్వాలి. అండ్ సీన్కి వెళ్ళే ముందు, షూట్కి వెళ్ళే ముందు ఆ వాయిస్లో వింటూ వాళ్ళు చెప్పే ఎమోషన్ ఉంది కదా, వాళ్ళు ఏదైతే తీయాలనుకుంటున్నారో ఆ ఎమోషన్ చెప్పేటప్పుడు ఐ టేక్ ఇట్ సీరియస్లీ ఇన్సైడ్. సో వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది, ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టర్ సో నైస్. సో మేము వెళ్ళిపోతాం ఆ క్యారెక్టర్లోకి. ఇట్స్ ఆల్ డైరెక్టర్స్ అండి. సో మాకు ఎలా చేయాలో తెలుసు, వాళ్ళకి ఎలా చేయించాలో బాగా తెలుసు అండి. సో ఐ గివ్ ఆల్ ద క్రెడిట్ టు మై డైరెక్టర్స్ బికాస్ దిల్ యాడ్ దట్ ఫ్లేవర్ ఆఫ్ బీయింగ్ ద క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు మీరు ప్రీవియస్గా చేసిన ఫిలిమ్స్లో కొన్ని క్యారెక్టర్స్ అంటే యాక్టర్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ పేర్లు చెప్పగానే మీకు ఏం గుర్తొస్తుందో వాళ్ళ గురించి ఒక మెమరీ షేర్ చేయండి. ష్యూర్ అండి. ఎన్టీఆర్ గారు. హీ వాల్యూస్ పీపుల్, చుట్టూ ఉన్న వాళ్ళు. అంటే ఇట్స్ నార్మల్ హ్యూమన్ నేచర్ అండ్ హీఈస్ వెరీ నార్మల్ యాజ్ హ్యూమన్. వావ్. ఓకే, ఆయనతో వర్క్ చేసేటప్పుడు అరవింద్ సమేత టైంలో అనిపించింది నాకు అది. అడవిశేష్. జెమ్. వావ్. ఐ వుడ్ కాల్ అడ్విషేస్ యాజ్ వన్ మోర్ థింగ్, మ్యాడ్నెస్. నాకు తను సినిమాని చూసే అప్రోచ్ బాగుంటుంది, తన అప్రోచ్ బాగుంటుంది సినిమా పట్ల. అండ్ తను టాలెంటెడ్ పీపుల్ని బాగా గుర్తిస్తాడు. అంటే హీ లైక్స్ పీపుల్ హూ ఆర్ టాలెంటెడ్ అండ్ హీస్ ఎ గుడ్ పర్సన్. నాగార్జున గారు. ఆయనతో దేవదాస్ చేసేటప్పుడు సో నాకు అంటే ఐ వాజ్ ట్రైనింగ్ ఫర్ అనదర్ క్యారెక్టర్. నేను ఒక సినిమా కోసం చాలా తగ్గిపోయాను, తర్వాత ఇంకో సినిమా కోసం నేను పెంచాలి, బాడీని పెంచాలి. ఐ నీడ్ టు వర్కౌట్. సో ఆ వర్కౌట్ ప్రాసెస్లో నేను ఇంకా ప్రాసెస్లో ఉన్నా. ఏంటమ్మా ఇక్కడ రా అన్నారు, చెప్పండి సార్ నువ్వు వర్కౌట్ చేస్తావా? చేస్తాను సార్. కాన్సన్ట్రేట్ చేయాలి, లోవర్ కూడా బాగా వర్కౌట్ చేయాలి, ఓకేనా? ఓన్లీ అప్పర్ బాడీ ఒకటే పెంచి కాదు, లోవర్ బాడీ కూడా వర్కౌట్ చేయాలి. ఎస్ సార్ అనుకున్నాం. సో ఆ రోజు నుంచి మ్యాక్సిమం నాకు అంటే ప్రతిరోజు 1 hour ఆఫ్ మై లైఫ్ ఐ డెడికేట్ మై సెల్ఫ్ టు మై జిమ్. సో ఆయన దగ్గర విన్న తర్వాత నుంచి నేను ఇంకా సీరియస్ అయిపోయాను. అండ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై వర్కౌట్, హెల్త్ అండ్ ఆల్ ఫైన్. జగపతి బాబు గారు. అంటే ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే అండి. అంటే మళ్ళీ ఆయనతో వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ విత్ లైక్ హీస్ ఆయన దగ్గర ఏం దాచడండి లెస్. ఈజ్ ఓపెన్. జగపతి బాబు గారు అంటే హీజ్ ఓపెన్. మరి ఎవరికి ఆయన భయపడ్డు, ఎవరికి ఆయన ఎవరి గురించి చెడు మాట్లాడాను. అలాగే హీస్ లైక్ సూపర్ కూల్ పర్సన్. నాని ఈజ్ లైక్ యూ వాంట్ టు బీ అ ఫ్రెండ్, అంటే అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనిపిస్తుంది. ఓకే, హీస్ అ గుడ్ ఫ్రెండ్. అంటే తనకు నచ్చారనుకుంటే హీల్ బీ వెరీ నైస్ విత్ దెమ్. ఏదైనా మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా మీ ఇద్దరి మధ్యలో? నేను లోకల్ టైంలో లైక్ వెన్ వి వర్ షూటింగ్, ఆ టైంలో లైక్ ఆల్మోస్ట్ హీస్ టు అంటే నాకు కొంచెం నేను ఈ లైట్ కెమెరా సెన్స్ అప్పుడు నేను పట్టించుకోండి కాదు, నాకు మార్క్ ఇచ్చి నేను వెళ్ళి యాక్ట్ చేస్తాను అంతే. బట్ నాని హ్యాడ్ ద టెక్నిక్స్, తను ఎలా చేయాలి ఏంటి. సో తన దగ్గర అది నేను లోకల్ తన దగ్గర నేర్చుకున్నా. అంటే అదే బీయింగ్ ఎ ఫ్రెండ్ ఈజ్ గుడ్. అంటే ఒక్కోసారి నేను మార్కులు సరిగా నిలబడిపోయినా నాని యూస్ టు టెల్ మీ నవీన్ నువ్వు ఎలా ఉండాలి అండి. ఓకే, ఐ యూస్ టు టేక్ దట్ అండ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్. ఓకే, విష్ణు గారు. ఐ డోంట్ నో, ఆయన ఫస్ట్ నన్ను మోసగాళ్ళు సినిమాలో నన్ను కాస్ట్ చేసినప్పుడు తెలీదు, బ్రదర్ అన్నారు. అండ్ ఆ బ్రదర్ రిలేషన్షిప్ అనేది మేము డైలీ మాట్లాడాను. ఐ డోంట్ టెక్స్ట్ హిమ్ ఆర్ హీ డజంట్ టెక్స్ట్ మీ అండ్ వెన్ ఎవర్ వీ హ్యాపెన్ టు టాక్ he has that positive energy towards me. He always encourages me. And లాక్డౌన్ టైంలో వాళ్ళ ఫిల్మ్ షూటింగ్ చేశాను నేను. చేసిన తర్వాత సడన్లీ లాక్డౌన్ వచ్చేసింది. ఐ హ్యాడ్ కొంచెం నాకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉండింది అప్పుడు, అంటే ఎక్కువ కాదు బట్ ఐ నీడెడ్ సమ్ మనీ ఆ టైంలో. అండ్ అది లాక్డౌన్ టైంలో హీ సెంట్ మీ ద చెక్ అండ్ విచ్ వాజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. అండ్ ఐ ఓ హిమ్ వెరీ గుడ్ హగ్ అండ్ థ్యాంక్స్ టు హిమ్. వావ్. ఓకే, ఇప్పుడు హీరోయిన్స్ పేర్లు చెప్తాను. వాళ్ళ పేర్లు అంటే లైక్ వాళ్ళు ఒకవేళ యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై ఉంటే బాగుంటుంది అనేది, అంటే వాళ్ళ గురించి వాళ్ళలో కొంచెం ఏదైనా స్పెషాలిటీ ఉంటుంది కదా అదర్ దాన్ యాక్టింగ్. సో మీకు తెలుసుంటే అలా చెప్పండి. నివేతా థామస్.
ఆస్ట్రోనాటో లేకపోతే ఆర్కిటెక్ట్. ఐ థింక్ షీ షుడ్ బి అ వెరీ బిగ్ ఆర్కిటెక్ట్. అవునా? ఏ షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. అండ్ రీసెంట్గా టెడెక్స్ ఇంటర్వ్యూ ఇది దీంట్లో ద వే షీ స్పోక్, తను చాలా బాగా మాట్లాడింది. అండ్ చాలా మందికి అది ఇన్స్పిరేషన్గా దొరికింది. అండ్ ఐ థింక్ షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్. కీర్తి సురేష్ షీఈ్ రైట్ అట్ హర్ ప్లేస్. మహానటి వాట్ ఎవర్ షీఈ్ డూయింగ్ షీ డస్ వెరీ గుడ్. అండ్ మిస్ ఇండియా టైంలో అయితే మహానటి చేసిన తర్వాత ఆబ్వియస్లీ కీర్తి సురేష్ అంటే యూ హ్యావ్ దట్ రెస్పెక్ట్, కీర్తి సురేష్ అని. బట్ వెన్ ఐ వాజ్ షూటింగ్ విత్ హర్ షీ వాజ్ సో ఫ్రెండ్లీ. అండ్ తనకు మనుషుల పట్ల వాల్యూస్ బాగుందండి. షీ రెస్పెక్ట్స్ పీపుల్, షీ వాల్యూస్ పీపుల్ వెరీ నైస్లీ. ఓకే. లావణ్య త్రిపాఠి మన పక్కింటి పిల్లలాగా, లైక్ యూ క్యాన్ టేక్ హర్ యాజ్ ఫ్రెండ్ ఆర్ ఎనీథింగ్. స్వీట్ పర్సన్. అంటే తన యాక్టర్ కాకపోయి ఉంటే ఏమై యాక్టర్ కాకపోయి ఉంటే తను లైక్ షీఈ్ ఫిట్ ఫర్ యాక్టింగ్, లేకపోతే కలెక్టర్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ఆల్సో షీఈ్ ఇన్ ఎ వెరీ బిగ్ డెసిగ్నేషన్. ఓకే. తెలియదు, బట్ ఐ థింక్ షీఈ్ ఫైన్ యాజ్ అన్ యాక్టర్. ఓకే. రెజీనా యాక్టరే. అందరూ మంచి యాక్టర్స్ అండి వీళ్ళు. అవును. మరి యాక్టింగ్ చేస్తున్నప్పుడు వేరే ప్రొఫెషన్ నేను ఊహించుకోలేను. రెజీనా లైక్ తనతో వర్క్ చేసేటప్పుడు ఒక రెస్పెక్టబుల్ వర్క్ ఉన్నది. మేమిద్దరు షేర్ చేసిన స్క్రీన్ స్పేస్ అయినా ఆ టైం అయినా ఒక చాలా రెస్పెక్ట్ ఉన్నది. అమ్మాయితో వర్క్ చేసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా ఉన్నది. అండ్ చాలా మంచి వ్యక్తి. లైక్ షీఈ్ ఆల్సో గుడ్ పర్సన్. అండ్ యాక్టింగ్ అండి, మీరు చెప్పిన పేర్లు అందరూ యాక్టర్సే. వాళ్ళు యాక్టర్స్ గానే ఉంటే బాగుంటారు వేరే ప్రొఫెషన్ లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ చెప్పే హీరోయిన్ పేరు సలోని. సో రామకృష్ణ లాగా చెప్తారా ఆమె గురించి, లేదంటే పర్సనల్ గా అంటే నవీన్ గారు లాగా చెప్తారా? సలోని గురించి చెప్పాలంటే అండి, వాళ్ళ ఇంట్లో యాక్టింగ్ వద్దన్నారు. అవునా? చేయొద్దన్నారు. షీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ స్పిరిచువల్ గుడ్ ఫ్యామిలీ అండ్ ఆల్. సలోని వాళ్ళ ఫ్యామిలీ దే డిడ్ంట్ అలౌ హర్ టు యాక్ట్ అండ్ ఆల్. అండ్ తర్వాత షీ హ్యాడ్ ప్యాషన్ టు బికమ్ అన్ యాక్టర్ ఓన్లీ. తనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అంటే తను కథలు ఎంచుకోవడం బాగుంటుంది. తన వర్క్స్లో ఎప్పుడో ఒక 2-3 సినిమాలే చేస్తుంది, కానీ అలాంటి కథ కోసం తను వెతుకుతూనే ఉంటుంది ఏది బాగుంటుందని. అండ్ ఐ ఫీల్ షీఈ్ రైట్ అట్ ప్లేస్ ఫర్ యాక్టర్స్. సూపర్. అందరూ మంచి యాక్టర్స్ అండి. వీళ్ళు యాక్టింగే చేయాలని నా కోరిక. అవును. వేరే ప్రొఫెషన్ చేయాలి, బట్ యాక్టింగ్ చేస్తూనే ఉండాలి. బికాస్ దే ఆర్ ఎంటర్టైనింగ్ సో మెనీ ఆడియన్స్. వాళ్ళ ఫ్యామిలీస్ చూస్తే వాళ్ళ బర్త్డేలు, ఆ సెలబ్రేషన్ వచ్చినప్పుడు పీపుల్ సెలబ్రేట్ దేర్ బర్త్డేస్. ఇట్ మేక్స్ మీ ఫీల్ గుడ్. అంటే ఇంతమంది జనాలు వాళ్ళు కనెక్టెడ్గా ఉన్నారు అండ్ దే ఆర్ విషింగ్ గుడ్ ఫర్ దెమ్. సో ఐ థింక్ దే ఆర్ ఫిట్ యాజ్ అన్ యాక్టర్స్. ఓకే. మీరు అంటే లైక్ ఏమైనా హోంవర్క్ చేస్తారా? లైక్ ఏదైనా ప్రాజెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తారు, బట్ స్టిల్ మీరు ఆ క్యారెక్టర్కి ప్రాణం పోయడానికి మీరేమన్నా కొంచెం యాడ్ ఆన్స్ ఏమైనా చేస్తారా? నేను యాడ్ ఆన్స్ ఖచ్చితంగా చేస్తానండి. బట్ మెథడ్ యాక్టింగ్ అంటారు, మెథడ్ యాక్టింగ్ అయితే నేను చేయను. బట్ నేనేంటంటే ఈ కథ రాయడానికి డైరెక్టర్కి ఏమనిపించింది, ఈ క్యారెక్టర్ రాయడానికి ఏమనిపించింది, ఆయన విజన్ ఏంటి అనేది మీరు ఆలోచిస్తారు అంతే. ఆలోచించి మొత్తం ఇక్కడ పెట్టేసుకుంటా. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి ట్రై చేస్తాం. దానికోసం ఇలాగే మాట్లాడాలి అలాగే మాట్లాడాలి నేను ఏది ప్రయత్నించను. సో తనకి ఏం కావాలి అనేది నాకు క్లారిటీ వచ్చేంత వరకు దాని గురించి కృషి పడుతూనే ఉంటా. ఎప్పుడైతే ఆ షార్ట్కి వెళ్ళంగానే ఇది నాకు కావాలి అన్నప్పుడు ఇంకా ఆ పాయింట్ అలా పెట్టుకుని అలాగే ఏ స్ట్రైట్ లైన్లో వెళ్తుంటా, ఎక్కడ బ్యాలెన్స్ కాకుండా ఆ క్యారెక్టర్ని అలా వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు ఏంటంటే అంటే మనం థియేటర్ లవర్స్, సినిమా లవర్స్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ టు థియేటర్స్ అండ్ సినిమాస్. ఓకే. పాప్కార్న్ ఆర్ చాక్లెట్? పాప్కార్న్. కామెడీ ఫిల్మ్సా థ్రిల్లర్ ఫిల్మ్సా టు వాచ్? కామెడీ చాలా ఇష్టం. అవునా? కామెడీ ఫిల్మ్స్ అయితే చాలా ఇష్టం నాకు. ఓకే. వాచింగ్ మూవీస్ ఎట్ హోమ్ ఆర్ ఎట్ సినిమా హాల్? సినిమా హాల్ ఎనీ టైమ్. మరి లాక్డౌన్ లో ఎలా మేనేజ్ చేశారు? నో ఆప్షన్, హోమ్స్. సడన్ గా థియేటర్ కి వెళ్ళి చూడాలి సినిమా అని ఎప్పుడైతే టెనెంట్ వచ్చిందో తర్వాత క్రాక్ వచ్చింది, సో నేను వెళ్ళి చూసాను. ఐ లైక్ ఇట్. అంటే ఆ సౌండ్, ఆ లైటింగ్, ఆ స్క్రీన్, అంటే మీకు థియేటర్ వెళ్తే సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు అన్లెస్ యూ హ్యావ్ అ సెల్ ఫోన్.
సో నాకు ఒక్కసారి థియేటర్కి వెళ్ళినప్పుడు చాలా కోపం వస్తుంది. అంటే కొందరు వస్తారు, కూర్చుంటుంటారు, సినిమా చూస్తుంటారు, అంటే పక్కన వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా చూస్తుంటారు, కానీ వీళ్ళేమో టెక్స్టింగ్లు, ఆ లైట్ ఫ్లాష్, హలో వచ్చే ఇక్కడుంది సీట్ అని మాట్లాడుతుంటే పాపం వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా డిస్ట్రాక్ట్ అవుతారు. అండ్ తీసే డైరెక్టర్కైనా, తీసే ప్రొడ్యూసర్స్కైనా, యాక్టర్స్కైనా కొంచెం ఎక్కడో ఫీల్ అవుతుంది కానీ బాగా చేస్తున్నారు. ఇంకా స్టేటస్ అప్డేట్స్ ఇవన్నీ అంటే మొబైల్ యాక్టివ్ గా ఉంటారు ఆ టైంలో. సో యు డోంట్ లైక్ ఇట్? ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, సూపర్. When you come to experience a film, experience it full. బాలేదా బాలేదు, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్పండి. అవును, జరిగేటప్పుడే బాలేదు, ఫోన్ ఈ సీన్ వచ్చింది అలా ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో దాంట్లో పోస్ట్ చేస్తే అది నచ్చదు నాకు. బికాస్ 3 months 4 months డే అండ్ నైట్ ఇంత పెద్ద టీమ్. కానీ ఇప్పుడు బాగా వాల్యూ తెలిసి వచ్చింది కదా థియేటర్స్ వాల్యూ ఏంటి. యా, వాచింగ్ ఫిలిమ్స్, రొమాంటిక్ ఫిలిమ్సా లేదంటే యాక్షన్ ఫిలిమ్సా? విచ్ వన్ యు ప్రిఫర్? యాక్షన్ ఫిలిమ్స్లో ఖచ్చితంగా రొమాన్స్ ఉంటుంది. రొమాన్స్ లేకపోతే యాక్షన్ ఉండదు. పాయింటే, కంప్లీట్గా యాక్షన్ ఉండదు, రొమాంటిక్ సీన్స్ ఉంటాయి ఇలాగా. అవును, అంటే బికాస్ రొమాన్స్ ఉన్నప్పుడు యాక్షన్, అది పెద్ద యాక్షనా చిన్న యాక్షనా కాదు, యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అలా ఏం లేదండి, ఏదున్నా హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటే ఆ ఫిల్మ్ ఎక్కువ చూస్తాం. రీవాచా, న్యూ రిలీజెసా? టైం ఉంటే న్యూ రిలీజెస్, లేదంటే రీవాచ్ అండి. మ్యాక్సిమం రీవాచే ఉంటుంది. ఓకే. డిస్నీ ఆర్ మార్వెల్? బోత్. చూస్తారా? ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో మీకు బాగా నచ్చేవి కంటెంట్స్ ఎట్లాంటివి? అన్ని చూస్తాను, ఎప్పుడు టైం దొరుకుతుంది అప్పుడు చూసేస్తాను నేను. తెలిసి ఆల్ ఫిలిమ్స్ అండి. ఓకే. యానిమేషన్ ఆర్ హారర్? యానిమేషన్. అవునా? ఐ వర్క్డ్ ఇన్ ఎ కంపెనీ for 2 years as an animator అనమాట. ఒకవేళ యాక్టర్ అవ్వకపోయింటే నా ఏం టు బికమ్. అరే మిమ్మల్ని అడగాల్సిందే నా క్వశ్చన్, యాక్టర్ అవ్వకపోతే ఏం అయ్యి ఉండేవాళ్ళు అని. నేను యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యానిమేటర్. నా ఏమేముందా, ఇఫ్ అట్ ఆల్ ఐ డోంట్ బికమ్ అన్ యాక్టర్, అప్పుడు నేను యూనివర్సల్ స్టూడియోస్లో యానిమేషన్ గ్రాఫిక్ డిజైనర్గా అక్కడ ఉండాలని నాకు చాలా కోరిక ఉంది. ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఫ్యూచర్ ఇప్పుడు లేదండి, కొంచెం ఫ్యూచర్ ఇక్కడ బెటర్ ఉంది అనిపిస్తుంది. మీరు యాక్టింగ్ ఆపేస్తే ఇంకా మీ ఫ్యాన్స్ అందరూ, ఫ్యాన్స్ అని కాదు, లైక్ పీపుల్ హూ లైక్ మై వర్క్. అవును, ఐ థింక్ అలా కూడా రావచ్చేమో. ఇఫ్ అట్ ఆల్ ఫ్యూచర్ ఐ గో టు యానిమేషన్, ఇఫ్ ఐ డూ ఎనీ యానిమేషన్ ఫిల్మ్, నాకైతే కోరిక ఉందండి. ఐ వాంట్ టు డూ అన్ యానిమేషన్ ఫిల్మ్ ఆన్ మై ఓన్, చేయాలని ఉంది. చూడాలి, ఇట్ టేక్ టైమ్ బికాస్ ఈ బిజీలో ఇంకా ఇప్పుడున్న అప్గ్రేడ్నెస్ ఇంకా తెలియదు నాకు. బట్ ఐ షుడ్ లెర్న్, ఇఫ్ ఐ గెట్ టైమ్ ఐ లెర్న్. వాచింగ్ ఫిల్మ్స్ అలోన్ ఆర్ విత్ కంపెనీ? నేను మ్యాక్సిమం అలోనే వాచ్ చేస్తానండి. అవునా? అంటే ఫోకస్డ్గా చూడాలి, పక్కన ఉంటే కొంచెం డిస్టర్బింగ్ ఉంటుందనా? అంటే కొందరు లేట్గా వస్తారు. నాకు స్టార్టింగ్ ఫస్ట్ టైటిల్ ఆ దేవుడు ఫోటో నుంచి నాకు సినిమా చూడాలి, ఎండ్ దాకా, ఎండ్ టైటిల్ వరకు నేను కూర్చుని, ఎప్పుడైతే ఆ థియేటర్ వాళ్ళు లైట్స్ ఆఫ్ చేస్తారో ఆ స్క్రీన్ మీద, అప్పుడు దాకా నేను కూర్చుంటాను. నాకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. సో ఇంకొకరు ఎవరు తీసుకెళ్ళాలంటే వస్తున్నాం వెయిట్ చేస్తున్నాం, వాళ్ళ కోసం వెయిట్ చేయాలి, నాకు అది నచ్చదు. ఇంట్రెస్ట్ పోతుంది కదా. నేను 15 minutes ముందే వెళ్ళిపోతాను సినిమా హాల్ లోపలికి వెళ్ళి కూర్చునేస్తాం. ఐ హ్యావ్ దట్ థింగ్, డోర్స్ క్లోజ్ ఉన్నా అక్కడ ముందే కూర్చుని ఉంటా. మీరు ఎక్కడైనా వెళ్ళి కూర్చోవచ్చు, కానీ బట్ వెళ్ళి ముందు కూర్చున్నారు హాల్లో. ఐ వాంట్ టు సీ ఫ్రమ్ ద స్టార్ట్. అండ్ అదర్ హీరో ఫిలిమ్స్ కానివ్వండి, అలా ఏమైనా ఉన్నప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటారా? అయ్యో, ప్రతి హీరో ఫిల్మ్స్ చూస్తానండి నేను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? ఇప్పుడండి లేకపోతే ఆల్వేస్ అండి? ఆల్వేస్, ఎవర్ గ్రీన్ చిరంజీవి గారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లూసిఫర్. ఇంకా ప్రెసెంట్ ఉన్న హీరోస్ లో లైక్ అప్కమింగ్ కానివ్వండి, లైక్ ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోస్ లో ప్రభాస్ ద వే హెస్ డన్ ఇన్ బాహుబలి, లైక్ వావ్. ఒకవేళ మల్టీ స్టారర్ ఫిలిం చేసే ఛాన్స్ వస్తే చిరంజీవి గారితో ఏ క్యారెక్టర్ ప్లే చేయాలనుకుంటున్నారు ఇన్ హిస్ రిలేషన్ లో? అంటే ఆయన కాంపిటీషన్ ఇది ఇచ్చిన పర్లేదు, ఒక్క షాట్ లో నాకు చెంపదెబ్బ కొట్టి నువ్వు పడిపోరన్నా పడిపోతాను. బట్ యా, అలాంటి వస్తే అంటే వస్తుందో తెలియదండి. ఇట్ కమ్స్, యా, అయ్యో ఎందుకండి, బికాస్ మాకు ఆయన చాలా ఇన్స్పిరేషన్, నాకైనా సత్యదేవ్కి, కొందరు యాక్టర్స్కి, లైక్ చాలామంది యాక్టర్స్. ఇఫ్ యూ ఆస్క్ ఏ యాక్టర్ అయినా, ఒక సాంగ్ టెలివిజన్, లైక్ ఎక్కడో రెస్టారెంట్లో ఉంటాం, హోటల్ రూమ్లో ఎక్కడో ఉంటాం, మేము మాట్లాడుతుండే సడన్గా చిరంజీవి గారి సాంగ్ పిలిచి అలా చూసేస్తాం, అన్నీ ఆపేస్తాం. వి స్టాప్ ఎవ్రీథింగ్.
అట్లీస్ట్ విల్ వాచ్ హిమ్ ఫర్ 30 to 40 seconds, దెన్ విల్ కమ్ బ్యాక్. బట్ ఇట్స్ మాకు ఒక వ్యసనం చిరంజీవి గారు అంటే ద వే వీ గ్రోన్ అప్ ఇన్ కాలేజ్ బై సీయింగ్ హిస్ ఫిల్మ్స్, లైక్ హీస్ ఐడల్ మాకు. ఓకే, ఇఫ్ ప్రభాస్ అయితే ప్రభాస్తో ఏ క్యారెక్టర్ అయితే బాగుంటుంది? లైక్ విలనా లేదంటే ఫ్రెండ్ క్యారెక్టరా? ఆయన హైట్కి ఆయన ఫిజిక్కి నేను విలన్గా సూట్ అవ్వను, ఆయనకు ఆపోజిట్కి. అయ్యో, బికాస్ ఐ లుక్ వెరీ స్మాల్ టు హిమ్. బట్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండి ఆయనకి ఈక్వల్గా అయ్యే డైరెక్టర్ ఏదని అనుకుంటే, బట్ ఐ డోంట్ థింక్ అండి. హీఈస్ హ్యూజ్ అండ్ ఐ థింక్ ఎంత పెద్ద విలన్ వచ్చి ఆయన ముందు నుంచిన హీ లుక్ స్ట్రాంగ్ అని నా ఫీలింగ్. బికాస్ హీ హ్యాడ్ దట్ ఉందాతనం ఉంటుంది ఆయనలో. ఐ లవ్ ఇట్ అండ్ ఏది ఇచ్చినా చేస్తానంటే. నవీన్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇట్లా, అంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ కాకుండా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఏమైనా క్యారెక్టర్స్ చేయాలని ఉందా? ఉందండి, ఒక క్యారెక్టర్ ఉంది, దానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ద ప్రాసెస్ జరుగుతుంది. దట్ వుడ్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్స్. తెలుసుకోవచ్చా అదేంటో? ఇట్స్ టూ ఎర్లీ. అంటే వాళ్ళు ప్రాసెస్లో ఉన్నారు, సో దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం రైట్ కాదు. బట్ ఇంట్రెస్టింగ్ ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ. అండ్ దే ఆర్ రైటింగ్ వెరీ సింపుల్ పీపుల్, very fresh people. They are writing some good content for me, so I'm excited for that. Okay, so next upcoming projects enti maybe next releases there is Mosagal andi, there is one Virata Param undi, Ardha Shatabdam oka film undi, and ఇప్పుడు ఆర్కా మీడియా ఒక సిరీస్ చేస్తున్నాను ఆర్కా మీడియాకి. అండ్ కొన్ని ఉన్నాయండి, అంటే ఐ డోంట్ నో ఐ షుడ్ మెన్షన్ దోస్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అండ్ ఇలా చెప్తే బాగుంటుందో బాగుందో తెలీదు. బట్ తర్వాత మీరు ఎడిట్ చేస్తారో ఉంచుతారో చూడండి, బికాస్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏమి ఇవ్వలేదు. బట్ ఐఎమ్ డూయింగ్ కపుల్ ఆఫ్ గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ ఫిల్మ్స్, అండ్ మంచి స్టోరీస్తో వస్తున్నా. ఐఎమ్ టెలింగ్ సమ్ గుడ్ స్టోరీస్. సో మీకు అందాల రాక్షసి టైం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది ఫీమేల్ ఫాలోయింగ్ ఉంది. అంటే ఫ్యాన్స్ పెద్ద పెద్ద స్టార్ అని మీరు అనొద్దన్నారు కాబట్టి నేను అనట్లేదు. అంటే చాలా మందికి మీరు చాలా ఇష్టం కాబట్టి మీ ఫీమేల్ ఫాలోయింగ్కి స్పెషల్గా ఏం చెప్తారు? లైఫ్ ఈజ్ ప్రెషియస్, సో హ్యావ్ ఇట్ ఫుల్ అండ్ రెస్పెక్ట్ వాల్యూస్. హ్యాపీగా ఉండండి, జస్ట్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అండ్ చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి. హాయ్, నేను మీ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFPC.